విశాఖలో ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో క్రాస్ ఓటింగ్ అంశం గుబులు రేపుతోంది. అసెంబ్లీకి ఒకరికి, లోక్సభకు వచ్చేసరికి మరొకరికి ఓట్లు పడినట్లు తేలడంతో అభ్యర్థుల్లో అలజడి మొదలైంది. విచిత్రం ఏంటంటే అసెంబ్లీ అభ్యర్థుల్లో తమకు నచ్చిన వారికి ఓటు వేస్తే ఎంపీ స్థానం విషయం వచ్చేసరికి ఓటర్లందరూ ఒకే అభ్యర్థికి ఓట్లు వేసినట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఆ ఒకే ఒక్కడు ఎవరు? ఆయన ఏ పార్టీకి చెందినవారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే సాగర్ తీరం వైపు ఓ లుక్కేయాల్సిందే. విశాఖలో ఈసారి భారీగా క్రాస్ ఓటింగ్ జరిగినట్టు ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీల అభ్యర్థులు కలవరపడుతున్నారు. ఇదే అంశంపై నగరవాసులు కూడా అదే పనిగా చర్చించుకుంటున్నారు. ఒకేసారి అసెంబ్లీకి, లోక్సభకి ఎన్నికలు జరిగితే ఎంతో కొంత క్రాస్ ఓటింగ్ జరగడం సహజం. కానీ ఈసారి విశాఖలో భారీగా క్రాస్ ఓటింగ్ జరగడంతో అభ్యర్థుల జాతకాలు తారుమారయ్యే అవకాశం ఉందని విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఈ దఫా ఎన్నికల్లో విశాఖ ఎంపీ స్థానంలో మహామహులు రంగంలో నిలిచారు. తెలుగుదేశం పార్టీ తరపున ఎంవీవీఎస్ మూర్తి మనవడు శ్రీ భరత్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున రియల్ ఎస్టేట్ వ్యాపారి ఎంవీవీ సత్యనారాయణ, బీజేపీ పక్షాన పురంధేశ్వరి, కాంగ్రెస్ నుంచి పేడాడ రమణకుమారి, జనసేన అభ్యర్థిగా సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ బరిలోకి దిగారు. దీంతో పోటీ రసవత్తరంగా మారింది. తొలుత జనసేన అభ్యర్థిని లైట్గా తీసుకున్న ఆ తర్వాత లక్ష్మీనారాయణ తనదైన శైలిలో ప్రచారం చేసి ఓటర్లను బాగా ఆకట్టుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్పై అవినీతి కేసులు నమోదు చేసి జైలుకు పంపిన అధికారిగా లక్ష్మీనారాయణ అందరికీ సుపరిచితులు. దీంతో ఆయనకు సహజంగానే స్టార్ ఇమేజ్ ఎప్పుడో వచ్చేసింది. దీనికి తోడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చరిష్మా తోడు కావడంతో పార్టీలకు అతీతంగా లక్ష్మీనారాయణకు ఓట్లు పడ్డాయి. విశాఖలో విద్యావంతులు సహా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడిన వారంతా మాజీ జేడీకి ఓట్లు వేసినట్లు సమాచారం. ఉన్నత స్థాయి అధికారులు, వ్యాపారులు, రాజకీయాల పట్ల పెద్దగా మక్కువ చూపని వారు సైతం పోలింగ్ కేంద్రాలకు వచ్చి గ్లాస్ గుర్తుకు ఓటేశారంటే ఇదంతా మాజీ జేడీ వ్యక్తిగత ఇమేజ్ అని చెప్పక తప్పదు. ఈ నేపథ్యంలో లక్ష్మీనారాయణ ఏ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారన్న అంశాన్ని కూడా ఎవరూ పట్టించుకోలేదట. అసెంబ్లీ ఎన్నికల విషయం వచ్చేసరికి తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులను ఓటర్లు చాయిస్గా తీసుకున్నారట. కానీ లోక్సభ విషయం వచ్చేసరికి అత్యధికులు గ్లాస్ గుర్తు వైపు మొగ్గినట్టు వినికిడి. మరో ఆసక్తికర అంశం ఏమిటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపించారని తెలిసిన లక్ష్మీనారాయణ నిజాయితీని అభినందిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కూడా క్రాస్ ఓటింగ్ చేశారని ఆ పార్టీ వర్గాల్లోని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ క్రాస్ ఓటింగ్లో సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఏ పార్టీ ఓట్లను కొల్లగొట్టారన్నదే ఇప్పుడు ప్రధాన పార్టీల అభ్యర్థులకు అంతుపట్టకుండా ఉంది. భారీగా జరిగిందని చెప్తున్న ఈ క్రాస్ ఓటింగ్లో లక్ష్మీనారాయణ విజయం సాధిస్తారా లేదా అన్న విషయం వెల్లడి కావాలంటే కౌంటింగ్ వరకు వేచి చూడాల్సిందే. ఇక్కడ గమనించాల్సిన మరో అంశం కూడా ఉంది. 2 ఓట్లు ఒకే పార్టీకి వేస్తే ఏ సమస్య ఉండదు. కానీ ఎమ్మెల్యే ఓటు ఒక పార్టీకి, ఎంపీ ఓటు మరో పార్టీకి వేస్తేనే తిరకాస్. 2 ఓట్లలో మొదట వేసే ఓటు ఎంపీ అభ్యర్థిదని, రెండవ ఓటు ఎమ్మెల్యే అభ్యర్థిదని అవగాహన లేని వారు ఎంతోమంది ఉన్నారు. చాలా పోలింగ్ బూతుల్లో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను సూచించే బోర్డులు కూడా లేవు. అక్కడ విధుల్లో ఉన్నవారు సైతం ఓటర్లకు సరైన మార్గనిర్దేశం చేయలేదు. ఈ నేపథ్యంలో ఓటర్లకు పార్టీ గుర్తులు మాత్రమే తెలుసు. వీవీప్యాట్ల గురించి కూడా వారికి నిమిత్తం లేదు. ఇలాంటి సందర్భంలో ఒకరికి వేయాల్సిన ఓటు మరొకరికి పడడం సహజం. అందువల్ల తుది ఫలితాల్లో ఎవరి జాతకాలు తారుమారవుతాయోనని ప్రధాన పార్టీల అభ్యర్థులు బెంబేలెత్తుతున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో.